ఇట్ ఈస్ నోన్ యాజ్ డాష్ ఈస్ నోన్ యాజ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ అట్ డిఫరెంట్ లెవెల్స్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ స్థాయిలో వద్ద దేశాల మధ్య వేగంగా సమీకరణంగా పిలువబడేది. ఆబ్వియస్లీ ఏమో రెండు దేశాల మధ్య ఏముంటుంది? లిబరలైజేషన్ ఉంటుందా, మోడర్నైజేషన్ ఉంటుందా, ప్రైవేటైజేషన్ ఉంటుందా, గ్లోబలైజేషన్ ఉంటుందా? అందుకే మీకు ప్రీవియస్ సెషన్లో ఎందుకు సార్ మీరు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది సో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాటి యొక్క కాన్సెప్ట్ అనేది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇగో ఇలాంటి క్వశ్చన్స్. గ్లోబలైజేషన్ ఆన్సర్ ఇచ్చేసింది గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంది? సరళీకరణ అంటే ఏంది? సో ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం సో వాళ్ళు ప్రతిసారి కూడా లైసెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ లైసెన్సింగ్ విధానం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే వైన్ షాప్ పెట్టాలనుకున్నా, ఏదన్నా ఫార్మాసిటికల్ ఏదైనా పెట్టాలన్నా కానీ, షాప్ పెట్టాలన్నా కానీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పెట్టాలన్నా కానీ, ఓకేనా? సో లేదు అనుకుంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క హజార్డస్ కెమికల్స్, అపాయకరమైన ఆ యొక్క కెమికల్స్ లాంటివి ఏర్పాటు చేయాలన్నా కానీ, లేకపోతే మనకి నార్కోటిక్స్ లాంటివి ఏదైతున్నాయో ఆ పరిశ్రమలు స్థాపించాలన్నా కానీ, లేకపోతే మనకి ఈ యొక్క జెలటిన్ స్టిక్స్, మ్యాచ్ బాక్సులు, లేకపోతే ఏదైతే మనం చెప్పుకున్న క్రాకర్స్ ఇండస్ట్రీస్ లాంటివి ఏర్పాటు చేయాలంటే వీతా పరిశ్రమలాగా దీన్ని కూడా ఎలా పడితే అలా మీరు పరిశ్రమ స్థాపించవచ్చా? లేదు. ముందుగానే ప్రభుత్వం నుంచి నువ్వు లైసెన్స్ తీసుకోవాలి. ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పరిశ్రమ స్థాపించాలి. అలా అని చెప్పి ప్రతి పరిశ్రమకి లైసెన్స్ అవసరం లేదు, కొన్ని పరిశ్రమలకు మాత్రం లైసెన్స్ అవసరం ఉండేది. అయితే 1991 కంటే ముందు చాలా మటుకు అధిక స్థాయిలో లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే నువ్వు పరిశ్రమ స్థాపించాలి. మ్యాక్సిమం అన్ని రంగాలు. ఇష్టానుసారంగా నువ్వు ఉత్పత్తి చేయడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా వ్యాపారం చేయడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా ప్రైజ్ అనేది ఫిక్స్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? సో ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాళ్ళు మాత్రమే. ఆఖరికి నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నీకు కావాల్సిన సిమెంట్ బస్తా అనేది కలెక్టర్ సిగ్నేచర్ ఉంటేనే నీకు ఇంటికి బస్తాలు అనేది వచ్చేవి, సిమెంట్ బస్తాలు అనేది మీ ఇంటికి వచ్చేవి. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చూడండి ఏమైందో. సో క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా. లిబరలైజేషన్ అంటే ఏంటనేది. సో ప్రతిదానికి లైసెన్సింగ్ ఉండేది. ఇప్పుడు ఆ లైసెన్సింగ్ సిస్టమ్ని వాళ్ళు అబాలిష్ చేశారు. కానీ ఇది మిగతా దేశాలతో సంబంధం లేదు కదా, డిఫరెంట్ కంట్రీస్తో సంబంధం లేదు. ఇది మన డొమెస్టిక్ కంపెనీస్ ఏదైతున్నాయో మన స్వదేశీ కంపెనీలకి సంబంధించింది. వాటిని లిబరలైజ్ చేశారు. స్వేచ్ఛ, ఇంక ఇష్టం, లైసెన్సింగ్ అనేది లేదు. కొన్ని పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్. ఇప్పుడు నేను చెప్పే కదా ఎగ్జాంపుల్స్, వాటికి మాత్రమే లైసెన్స్ అవసరం, మిగతా వాటికి పెద్దగా లైసెన్స్ అనేది అవసరం లేదు. అర్థమైంది అనుకుంటే కదా. నెక్స్ట్ వన్ మోడర్నైజేషన్. సో మోడర్నైజేషన్ అంటే ఏంటమ్మా? టెక్నాలజీ రిలేటెడ్. ఇది ఒకదానికొకటి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి సంబంధించింది కానీ వివిధ దేశాల మధ్య సంబంధించింది కాదు. ఆబ్వియస్లీ ప్రైవేటైజేషన్ తెలుసు కదా. ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో తన యొక్క వాటా, ప్రైవేటైజేషన్ ఏదమ్మా ప్రభుత్వం ఏదైతే ఉందో తన యొక్క షేర్ అనేది ఎవరికి అమ్ముతుంది? ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముతుంది. మెల్లమెల్లగా తన యొక్క స్టాక్ అంటే ఇంతకుముందు చెప్పాను, సపోజ్ ప్రభుత్వం యొక్క వాటా 80% ఉందనుకుందాం, ఓకేనా? ప్రైవేట్ యొక్క వాటా అనేది 20% ఉందనుకుందాం ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి తీసుకోండి. ఎల్ఐసిలో ఒకప్పుడు 100% వాటాదారుడు ఎవరు? ప్రభుత్వమే. మెల్లమెల్లగా ఏం చేసింది ప్రభుత్వం? తన యొక్క వాటాను ఏం చేసుకుంటూ పోయింది? తగ్గించుకుంటూ పోయింది. ప్రభుత్వం వచ్చేసి 95%, 90%. ఇదే కాదు, కోల్ ఇండియా లిమిటెడ్ కానీ, ఓకేనా, మిగతా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సెయిల్, గెయిల్, ఓకేనా, ఐడిబిఐ లాంటివన్నీ కూడా మెల్లమెల్లగా ఏం చేసుకుంటుంది? తన వాటా అనేది ఉపసంహరించుకుంటుంది, విత్డ్రా చేసుకుంటుంది. దాన్ని ప్రైవేటైజేషన్ అని చెప్పేసి. అంటే ఆ యొక్క కంపెనీలు ఏదైతున్నాయో, ఓకేనా, ఆ యొక్క సంస్థలు ఏదైతున్నాయో, ఆర్గనైజేషన్స్ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడము, మెల్లమెల్లగా ఉత్పత్తి కార్యకలాపాల నుంచి వైదొలగడం. ఎవరు వైదొలుగుతున్నారు? గవర్నమెంట్ వైదొలుగుతుంది. గవర్నమెంట్ ఈజ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్. దాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటాం. మన సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే 1991 నుంచి చెప్పా కదా, దీనికి రాజ్యం పోసిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్, ఓకేనా. సో 1991లో మెల్లమెల్లగా ఇంకా గవర్నమెంట్ వచ్చేసి, ప్రభుత్వం వచ్చేసి ఎంతసేపు సంక్షేమం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి, ఓకే, సంక్షేమ వెల్ఫేర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, కేవలం మౌలిక వస్తువుల కల్పన మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో, బేసిక్ నీడ్స్ ఏదైతే, బేసిక్ ఫెసిలిటీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రభుత్వం వ్యాపారం చేయలేదు, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, లెజర్ పాలసీకి వెళ్ళిపోవాలి, ఫ్రీ మార్కెట్ ఎకానమీ సిస్టమ్కి వెళ్ళిపోవాలి. సో అప్పటి వరకు 1991 వరకు ప్రభుత్వం ఒక భుజం మీదనేమో సంక్షేమము, పరిపాలన ఒక భుజం మీద మోసేది, ఇంకో భుజం మీద వచ్చేసి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక కార్యకలాపాలు ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కూడా రెండు తీసుకెళ్లేది. ఇప్పుడు ఒక బరువు అనేది ఏదైతుందో తను వదిలించుకుంది, ప్రైవేట్ పరం చేసింది. సో అందుకే ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ప్రైవేట్ అయ్యన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా, ఓకేనా. ఒకప్పుడు మనకి టాటా ఎయిర్లైన్స్ గవర్నమెంట్ తీసుకుని ఇండియన్ ఎయిర్లైన్స్ అంది. ఇప్పుడు ఏమైంది? 2022లో మళ్ళీ అదే ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా వచ్చేసి టాటా వాళ్ళకి అమ్మేసిందా లేదా? ప్రైవేట్ పరం చేసింది. సో దీన్ని మనం ఏమంటాం? సో ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఉంటాం. ఐడిబిఐ
ప్రైవేటైజేషన్ చేసింది. ఎల్ఐసిని మెల్లమెల్లగా తగ్గించుకుంటుంది తన వాటాని. సో ప్రభుత్వం మెల్లమెల్లగా ఇట్ ఈస్ విత్డ్రాయింగ్, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రైవేటైజేషన్. సో నాకు తెలిసినంత వరకు సో ఇది కాకుండా మనకి క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఏంటి, సోషలిస్టిక్ ఎకానమీ ఏంటి, మిక్స్డ్ ఎకానమీ ఏంటి, ఇది కూడా మీకు కొంచెం అవగాహన ఇచ్చాను. ప్రైమరీ సెక్టార్ అంటే ఏంది, సెకండరీ సెక్టార్ అంటే ఏంది, టెరిషరీ సెక్టార్ అంటే ఏంది అనే దాని మీద ఈ యొక్క ఎంసీక్యూ సెషన్స్ ద్వారా పూర్తి స్థాయిలో మీకు అందించడం జరిగింది. సో నౌ ఇన్ ఎకానమీస్ ఆల్ ప్రొడక్టివ్ సో రిసోర్సెస్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. ఏమంటామా మొత్తంగా చూసుకుంటే ఇంకా ఫైనల్గా మనకి ఇంకా ఫినిష్ చేసేద్దాం, సో పాలిష్ చేసేద్దాం ఆ క్వశ్చన్ని. మొత్తం ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటే దాన్ని ఏమంటాం ఆబ్వియస్లీ. సో మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ వస్తుందా, ఐ థింక్ పీపుల్ ఆర్ గెటింగ్ సమ్ కాన్ఫిడెన్స్ రైట్. సో ఒకవేళ ఈ యూనిట్ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి ఫ్యూచర్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ 100% 100% కాన్ఫిడెన్స్తో మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనే నమ్మకం అయితే నాకు ఉంది. 100% యూ కెన్ డూ ఇట్ అమ్మా. సో ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ కూడా మీకు ఇక్కడే క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం ప్లస్ ప్రైవేటు, పూర్తిగా గవర్నమెంట్ యొక్క కంట్రోల్. దీన్ని మనం సోషలిస్టిక్. సో లైక్ చైనా, యుఎస్ఎస్ఆర్, క్యూబా, చెక్ రిపబ్లిక్, ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న సిరియా, సో ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇప్పటికీ కూడా కొన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు.